ఓటే పని చేసే నాకి ఓకే నాక బతికే నాకి ఇంత పెద్ద బతికెందుకు? ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాలా. సో 'పెద్ది' మూవీ మన యూఎస్‌లో ప్రీ సేల్ అయితే నడుస్తూ ఉంది గదా! ప్రీ బుకింగ్ సేల్ టికెట్స్ అనేవి. సో చాలా అంటే చాలా ఇండియన్ ఫిల్మ్‌లో ది బిగ్గెస్ట్ ఫాస్టెస్ట్ బుకింగ్ అడ్వాన్స్ ఏదైనా ఉందంటే అది 'పెద్ది' మూవీకి అనమాట. సో వితిన్ 4 అవర్స్‌లోనే $100,000 వచ్చిన మూవీ ఇండియాలో బిగ్గెస్ట్ ఫస్ట్ మూవీ ఏదైనా ఉందంటే మాత్రం అది 'పెద్ది' మూవీ అని చెప్పుకోవాలన్నమాట. మామూలుగా లేదు 4 అవర్స్‌లోనే సో $100,000 దాటిందంటే మరి ఏ లెవెల్ అడ్వాన్స్ బుకింగ్ టికెట్స్ అయ్యాయో యూఎస్ఏలో మాత్రం ఎక్స్ట్రార్డినరీ లెవెల్‌లో బంపర్ మీద జంపర్ అంటారు కదా! సో ఆ లెవెల్ అయితే బుకింగ్స్ అయితే జరిగాయన్నమాట. బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపేసింది. వితిన్ 4 అవర్స్‌లోనే ఇంత మంచి కలెక్షన్స్‌ని రెవెన్యూని జనరేట్ చేసిందంటే రేపు సో జూన్ 3 తారీఖు ప్రీమియర్ షోస్ కంప్లీట్ అయిన తర్వాత పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఎక్స్ట్రార్డినరీ లెవెల్‌లో ఇక రికార్డులు రాసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఎక్స్ట్రార్డినరీ లెవెల్‌లో అయిపోయినాయి. అలాగే టికెట్స్ కూడా సో దాదాపుగా 6,850 $800 సారీ 6,800 టికెట్స్ అయితే తెగాయన్నమాట. మా అక్షరాల 6,800 టికెట్స్ అయితే సోల్డ్ ఔట్ అయ్యాయి. ఇప్పటికి కూడా స్టిల్ ఈరోజు మొత్తం యూఎస్ఏ ప్రీమియర్ షో మొత్తం కలిపి కూడా స్టిల్ ఆరో రోజుకొచ్చేసి సో $250,000 అయితే కంప్లీట్ చేసుకుందన్నమాట. మామూలుగా లేదు రామ్ చరణ్ గారి క్రేజ్ అనేది యూఎస్ఏలో. సో వరల్డ్ వైడ్‌గా ఇంత మంచి క్రేజ్ ఇప్పుడు ఎలా వచ్చిందంటే మాత్రం సో ఆఫ్టర్ ట్రిపుల్ ఆర్ తర్వాత సో ఈ రకంగా కలెక్షన్స్ ఈ రకంగా కలెక్షన్స్ రికార్డ్ మోత మోగించేసింది. ఎక్స్ట్రార్డినరీ లెవెల్‌లో బీభత్సంగా క్రియేట్ చేసింది. ట్రిపుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ గారికి గ్లోబల్ లెవెల్‌లో సో మంచి ఫేమస్ అయ్యారు. అలాగే ట్రిపుల్ ఆర్ నుంచి మంచి ఫేమస్ అవ్వడం, మంచి అవార్డ్స్ రావడం కూడా ఎక్స్ట్రార్డినరీ లెవెల్‌లో రామ్ చరణ్ గారికి మంచి స్ట్రెంత్ అనేది అనిపించిందనమాట. మంచి యంగ్ ఎనర్జిటిక్ సో రామ్ చరణ్ గారికి ఈ లెవెల్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం, అలాగే మంచి రెవెన్యూని జనరేట్ చేయడం యూఎస్ఏలో. అలాగే సో ట్రిపుల్ ఆర్ తర్వాత ఇప్పుడు మళ్ళీ పెద్ది మూవీ ఇంత హైప్ క్రియేట్ అవ్వడం అంటే గేమ్ చేంజర్ తీసేయండి. అది సో ఇది వేరే విషయం. సో ఈ మూవీ తర్వాత 'పెద్ది' మూవీ మంచి కలెక్షన్స్ అయితే జనరేట్ చేస్తుంది. ఎక్స్ట్రార్డినరీ లెవెల్‌లో. ఈ లెవెల్‌లో కలెక్షన్ జనరేట్ చేస్తుందని నేను ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేదు భయ్యా. మీరు కూడా ఊహించే ఉండరు. సో రేపటి రోజున ప్రీ బుకింగ్ సేల్ కంప్లీట్ అయిన తర్వాత మే 18థ్ తారీఖు ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఇంకా పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో గుర్తుపెట్టుకోండి ఓన్లీ ప్రీమియర్ షోస్ అనేవి తెలుగులో మాత్రమే అవైలబుల్‌లో ఉన్నాయి. సో ఓన్లీ ప్రీమియర్ షోస్ తెలుగులో మాత్రం అవైలబుల్‌లో ఉన్నాయి. ఏది యూఎస్ఏలో. సో మామూలుగా ఇండియన్‌లో కాదు. సో ఓన్లీ యూఎస్ఏలో ఓన్లీ తెలుగులోనే అవైలబుల్‌లో ఉన్నాయన్నమాట. సో చాలా అంటే చాలా కొంచెం ఆలోచించాలి విషయం. బట్ అది ఎందుకంటే తెలుగులో ఎక్కువ మన తెలుగు వాళ్ళు చాలా మంది ఎక్కువగా అక్కడే ఉన్నారు కాబట్టి సో యూఎస్ఏలో ఓన్లీ తెలుగు వెర్షన్‌లోనే సో రిలీజ్ చేస్తున్నారు. అది $28 $25 ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ప్రీమియర్ షో‌కి. సో $28 అయితే ఎక్స్‌ట్రా ఖర్చులు ఎక్స్‌ట్రా ఏమైనా బెనిఫిట్స్ కావాలంటే $28 పడుతుందని చెప్పారు. సో మొన్న రీసెంట్‌గా రిలీజ్ చేసిన ఒక లిస్ట్‌లో అయితే ఆ రకంగా ఉందన్నమాట. మరి ట్రైలర్ అనేది భూపాల్లో రిలీజ్ చేయబోతున్నారు. అదే రోజున ఐటెమ్ సాంగ్ కూడా రాకపోతున్నారు. ఐటెమ్ సాంగ్ కూడా అదే రోజు రిలీజ్ చేస్తారని చెప్తున్నారు. అలాగే ఇంకొక ట్విస్ట్ అయితే ఉందంట. సో మే 18 తారీఖు ట్రైలర్ ఎందుకు రిలీజ్ చేస్తున్నారంటే మే 19 తారీఖున మన సో ఎన్టీఆర్ గారి పుట్టినరోజు ఉంది. అలాగే మే 19 తారీఖున సో మన ఎన్టీఆర్ నీల్‌కి సంబంధించిన సో ఇది టీజర్ కూడా గ్లిమ్స్ అయితే రాబోతున్నాయన్నమాట. గ్లిమ్స్‌కి అంటే సో ఆ గ్లిమ్స్ మొత్తం 19 తారీఖు రిలీజ్ చేయకుండా 18 తారీఖు రిలీజ్ చేయడానికి మెయిన్ కారణం ఇదే అనమాట. ఎన్టీఆర్ గారిది వస్తుంది. సో ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కూడా దీన్ని చూస్తారు. చూసి మంచి హైప్ అయితే క్రియేట్ అవుతుంది కాబట్టి అలాగే ఎన్టీఆర్ గారికి సో బుచ్చిబాబు మీద చాలా అభిమానం అయితే ఉందన్నమాట. గతంలో 'నాన్నకు ప్రేమతో' మూవీ తీసినప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేశారు. చాలా బాగా వీళ్ళిద్దరికి స్నేహం కుదిరింది. సో ఈ యొక్క ఇప్పుడు నేను చెప్పాను కదా! మే 18 తారీఖు ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారని. మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ సో ఇది ఆ రకంగా మాట్లాడుతున్నారు. నెగెటివ్‌గా మాట్లాడుతున్నారు. వాళ్ళు రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ నెగెటివ్‌గా మాట్లాడుతున్నారని. సో ఇది ట్విట్టర్‌లో తెగ హల్చల్ అవుతున్నది. అన్నీ ఫాల్స్ అనమాట. ఇవన్నీ నమ్మకండి మీరు. సో ట్రైలర్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఆల్ ఫ్యాన్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారని చెప్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఆరో రోజు యూఎస్ఏ ప్రీమియర్ సేల్ టికెట్స్ రికార్డు, అడ్వాన్స్ బుకింగ్ టికెట్స్ సో రిపోర్ట్ వీడియో. ఈ వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ బటన్ ఉంటుంది. హైప్ బటన్ కూడా క్లిక్ చేసి వెళ్ళండి. నెక్స్ట్ వీడియో కలుద్దామండి. థాంక్ యూ.